నాకు బస్ జర్నీ పడదు. ఈ మాట చాలా మంది చెప్తుంటే వింటుంటాం. ఎందుకంటే బస్ జర్నీ చేసేటప్పుడు కళ్ళు తిరిగినట్టు అనిపించడం, వికారం అనిపించడం, వాంతులు అవ్వడమే దీనికి ప్రధాన కారణం. సో దీనికోసమే చాలామంది ఏమంటారంటే నాకు బస్ జర్నీ పడట్లేదు అని చెప్తారు. కొద్దిమంది ఇదే విషయాన్ని ఫ్లైటు, ట్రైను, కార్లలో కూడా ఎక్స్పీరియన్స్ చేస్తారు. దీన్నే మెడికల్ లాంగ్వేజ్లో మోషన్ సిక్నెస్ అంటారు. కొందరు బస్సులో కూర్చొని ఫోన్ చూస్తున్నా తదేకంగా, లేదంటే తదేకంగా ఒక బుక్ని చూసి చదువుతున్నా కళ్ళు తిరిగినట్టు, వాంతులు అవుతున్నట్టు ఇట్లా రకరకాలుగా అనిపిస్తుంది. దీనికి మెయిన్ రీజన్ ఏంటంటే మన బాడీలో ఉండే వేర్వేరు పార్ట్స్ వేర్వేరు సిగ్నల్స్ని మన మైండ్కు పంపించడమే. ఉదాహరణకి మనం ఫోన్ చూస్తూ బస్సులో వెళ్తున్నాం అనుకోండి, మన కళ్ళు ఏం చెప్తాయంటే ఇట్లా స్టడీగా ఉంటాయి కాబట్టి కళ్ళు ఏం చెప్తాయంటే ఈ మనిషి కదలట్లేడు, స్టడీగా ఉన్నాడు అనే సిగ్నల్స్ని మెదడుకు పంపిస్తాయి. కానీ అదే టైంలో మిగతా బాడీ పార్ట్స్ కదులుతుంటాయి. దాంతో మన చెవిలో ఉండే బ్యాలెన్సింగ్ సిస్టమ్ ఏం చేస్తుందంటే మెదడుకి ఈయన కదులుతుండు అనే సంకేతాలని పంపిస్తాయి. ఇట్లా మైండ్ కన్ఫ్యూజ్ అవుద్ది. కన్ఫ్యూజ్ అయ్యి అప్పటికప్పుడు ఏమనుకుంటుందంటే ఈ బాడీలోకి ఏదో బయట నుంచి ఒక విష పదార్థం వచ్చింది, దాన్ని బయటకు పంపించేసేయాలి అని చెప్పి శరీరానికి సూచిస్తుంది. అప్పుడు శరీరానికి ఉన్న ఒకే ఒక ఆప్షన్ ఏంటంటే ఆ విషాన్ని బయటికి పంపించాలి. దానికి ఉన్న ఒకే ఒక దారి ఏంటంటే వామిటింగ్. సో అప్పుడు ఆ వామిటింగ్ సెన్సేషన్ అనేది వస్తుంది. మరి దీని నుంచి బయటపడేది ఎట్లా? ప్రధానంగా ఏంటంటే జర్నీకి ముందు హెవీ ఫుడ్ తీసుకోవద్దు. పొట్ట కొంచెం లైట్గా ఉండేలా చూసుకోవాలి. ఇంకా ఆ తర్వాత తదేకంగా వస్తువుల్ని చూడడం కంటే అలా కిటికీలో నుంచి బయట వెదర్ని చూడడం, చల్లగాలిని ఆస్వాదించడం ఇట్లాంటివి చేస్తుంటే ఈ సమస్యలు కొంత ఓవర్కమ్ కావచ్చు. అంతేకాదు గతంలో ఇట్లాంటి మోషన్ సిక్నెస్ లేకుండా రీసెంట్గా వచ్చి అది కూడా తీవ్రం అవుతుంటే రోజు రోజుకి అది చాలా ప్రమాదకరమైన విషయం. ఇమీడియట్గా డాక్టర్ని సంప్రదించాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే కొత్తగా మోషన్ సిక్నెస్ వచ్చి అది తరచూ విపరీతమైన ఇబ్బంది కలిగిస్తుంటే అది బ్రెయిన్ ట్యూమర్కి కూడా సంకేతం కావచ్చు.